ఉంటుందండి. ఇప్పుడు ఒక పీఠాధిపత్యం వాళ్ళు కోరుకొని వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇప్పుడు స్వామివారు అదే వీలునామా అబ్బాయికి రాశారు. వాళ్ళకేమీ చేయలేదని ఆలోచనతో ఉండొచ్చు. లేదంటే వాళ్ళు ముందే కట్టించున్నారు ఇల్లు అవన్నీ. 2014లో చాలా దారుణం చేశారు. చాలా ఒత్తిడి చేసి ఆయన్ని ఇది ఇబ్బంది పెట్టారు. చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఇప్పుడు కూడా అదే రకంగా ప్రవర్తిస్తున్నారు. అది. అంటే స్వామి గారిని అంటే మీరు వివాహం చేసుకున్న తర్వాత స్వామి గారిని ఎలాంటి ఇబ్బంది పెట్టేవాళ్ళు వాళ్ళు? వచ్చి నానా రకంగా మాట్లాడేవాడండి. పెద్దాయనైతే చాలా అసభ్యంగా మాట్లాడేవాడు. కానీ ఆయన ఏమంటే కొంచెం చాలా వరకి కొడుకులే కదా అని ఓర్పుతో ఉన్నారు. లాస్ట్‌కి అర్థం చేసుకున్నారు 2018లో. అది 2010లోనే వీలునామా ఒకటి పెట్టారు. 2018లో వీలునామా రాశారు. అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అది. అంటే వివాహం అంటే మొదటి భార్య చనిపోయిన తర్వాత కూడా ఈయన సరిగా బాగోగులు చూసుకోలేదన్నటువంటి భావన నిజమేనంటారా ఇది? అవునండి. వీళ్ళని ఆయన స్వామివారిని ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఆయన వివాహం చేసుకున్నారు. దీనికేమి పీఠాధిపతి పెళ్లి చేసుకుంటేనే పీఠాధిపత్యం అనే ఇదేమి లేదు. ఆయన సరిగా నాకు భార్య ఉండాలా, నన్ను ఎవరు పట్టించుకోరనే ఒక స్టేట్మెంట్ కూడా ఉందండి. అది మీకు చూపిస్తాను నేను. ఆయన చెప్పారు స్వామి కూడా. అంటే వీలునామా చెల్లదు అని ఒక రకంగా చెప్తున్నారు. ఎందుకు అసలు ధార్మిక పరిషత్‌కి మీరు ముందే ఇచ్చారా 90 రోజుల ముందే? మేము అన్నీ పంపించామండి. స్వామివారు ఆల్రెడీ 2010లోనే నామినేట్ చేసున్నారు. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఏదో రకంగా మభ్యపెట్టే రకంగా చూస్తున్నారు. అది అందుకే కోర్టులో సవాల్ చేసుకొని మేము చేసుకుంటున్నాము. అది చూడాలి. అంటే స్వామివారి మాట చెల్లుబాటు అవుతుంది. ఎవరైనా మఠాధిపతే నిర్ణయించుకుంటారు ఒక పీఠాధిపతిని. ఆల్రెడీ స్వామివారు బ్రహ్మంగారి ఆత్మ ప్రబోధంతో అని చెప్పి వీలునామాలో కూడా రాశారు. గోవింద స్వామిని నామినేట్ చేస్తున్నారు. కాబట్టి అది జరగాలని మా అభిప్రాయము. అంటే అమ్మయ్య గతంలో కూడా అప్పటి ఎమ్మెల్యే రఘురామరెడ్డి కూడా చర్చలు జరిపారు. కానీ మళ్ళీ వివాదం తెరపైకి దారితీసింది. అంటే ఒక రకంగా గోవిందస్వామిని నియమించడానికి ఎందుకు అభ్యంతరాలు ఏంటి అసలు? చిన్న పిల్లోడు అంటున్నారు. నిజమేనా? చిన్న పిల్లోడు అనేది సమస్య కాదండి. ఇక్కడ 4 ఏళ్ళ పిల్లలు అయిన వాళ్ళు ఉన్నారు. ఆది శంకరాచార్యులు కూడా చిన్న పిల్లవాడే. అప్పుడు ఆయన పీఠాధిపతులు అయ్యారు. ఇప్పుడు చిన్న పిల్లవాడు అనే సమస్య ఏం లేదండి. ఇక్కడ కేవలం ఏంటంటే ఎందుకు ఇవ్వాలని ఒక ఆలోచనతో ఉన్నది ఇది.